హాయ్ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ రఘువీర్ చంద్ర. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ కోవాక్సిన్ గురించి. వేరే వ్యాక్సిన్స్ గురించి మనకెందుకు, ఇండియాలో అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ అయితే కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి, స్పుత్నిక్ మూడే కదా, వేరే వ్యాక్సిన్స్ ఎందుకని మనం అనుకుంటాం. మామూలుగా ఏంటంటే ఇంకో 6 monthsలో బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ మనకు వ్యాక్సినేషన్ అనేది కొంచెం కంప్లీట్ కావాలని అనుకుంటున్నారు. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇంకో 3-4 monthsలో మనకు వెస్టర్న్ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మన ఇండియాలో అవైలబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఒకటి జస్ట్ లైక్ టు నో దర్ నేమ్స్, ఓకే, నేమ్ తెలుసుకోవడానికి. దీంట్లో నేను ఏమేమి చెప్తానంటే వ్యాక్సిన్ నేమ్, అది ఏ టైప్ ఆఫ్ వెక్టర్, ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్, ఎన్ని డోసెస్ తీసుకోవాలి, ఏ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేయాలి, ఈ 4 పాయింట్ చెప్తాను ప్రతి వ్యాక్సిన్ గురించి 1 minute. ఫస్ట్ వ్యాక్సిన్ ఇట్స్ అ ప్రౌడ్ ఇండియన్ వ్యాక్సిన్, కోవాక్సిన్, డెవలప్డ్ బై భారత్ బయోటెక్, ICMR అండ్ NIV పూణే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. ఇదేంటంటే మనకి ఇట్స్ హోల్ వేరియంట్ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది, 2 to 8 degrees దగ్గర ఉండాలి, 2 doses తీసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ వ్యాక్సిన్ ఇస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఇదేంటంటే ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. ఇది డెవలప్డ్ ఇన్ బ్రిటన్. ఓకే, ఇది ఇట్స్ ఏ వైరల్ వెక్టర్ బేస్డ్. ఈ 2 doses తీసుకోవాలి, 2 to 8 degrees టెంపరేచర్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పుత్నిక్ వి, ఇట్ ఈస్ మేడ్ ఇన్ రష్యా. దీనిలో మనకి ఇట్స్ వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. ఇది కూడా సేమ్, అంటే టెక్నాలజీ సేమ్ యాజ్ ఆస్ట్రాజెనెకా, మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 dosesలో తీసుకోవాలి. డ్రై ఫామ్ అయితేనేమో 2 to 8 degrees దగ్గర పెట్టాలి, లిక్విడ్ ఫామ్ అయితేనేమో -18 degrees టెంపరేచర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇది స్టోరేజ్ జస్ట్ ఫర్ అన్ ఐడియా. తర్వాత మోడర్నా అండ్ ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్స్, ఈ రెండు కూడా ఫ్రమ్ USA. ఇవి RNA బేస్డ్ వ్యాక్సిన్స్. ఇవి అంటే సాఫ్ట్వేర్ కోడ్ అని ఒకటి ఉంటుందని చెప్పాం కదా, ప్రోటీన్ తయారు చేయడానికి, అవన్నమాట. ఇది 2 doses తీసుకోవాలి. ఇది మోడర్నా వ్యాక్సిన్ ఏమో -15 to -25 దగ్గర పెట్టుకోవాలి. ఫైజర్ వ్యాక్సిన్ ఏమో -60 to -80 టెంపరేచర్. అంటే ఈ రెండు వ్యాక్సిన్స్ సబ్ ట్రోపికల్ కంట్రీ, అంటే మన ఇండియన్ టెంపరేచర్కి కొంచెం టఫ్ కావచ్చు ప్రిజర్వ్ చేయడం. ఓకే, తర్వాత స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇట్స్ 2 doses వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అండ్ డ్రై అండ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. తర్వాత సైనోవాక్ అండ్ సైనోఫార్మ్, ఈ రెండు ఇన్యాక్టివేటెడ్ వైరస్, అంటే చైనీస్ వర్షన్ ఆఫ్ కోవాక్సిన్ అని అనుకోవచ్చు. అంటే టెక్నాలజీ సేమే, చైనాలో తయారు చేస్తారన్నమాట ఇవి. తర్వాత వీటికి కూడా 2 to 8 degrees టెంపరేచర్, 2 doses తీసుకోవాలి. తర్వాత నోవాక్స్ అండ్ జాన్సన్. ఇది ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ ఏమో నోవాక్స్. ఇది సేమ్ మనకు 2 to 8 degrees టెంపరేచర్ అండ్ 2 doses తీసుకోవాలి. జాన్సన్ ఒకటి ఏంటంటే మనకు ఇట్స్ ఎ వైరల్ వెక్టర్ బేస్డ్, అంటే ఇప్పుడు మన కోవిషీల్డ్ లాగా. బట్ ఏంటంటే 1 dose సరిపోతుంది, 3 months మాత్రమే షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. అంటే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వెంటనే 3 months లోపల వాడేసేయాలి. తర్వాత ఇంకోటి స్పుత్నిక్ లైట్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనమాట. తర్వాత నేషనల్, అంటే ముక్కులో నుంచి ఇచ్చే వ్యాక్సిన్స్ కూడా కొన్ని అండర్ ట్రయల్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇట్స్ ఎ బ్రీఫ్ అబౌట్ అదర్ వ్యాక్సిన్స్. తర్వాత కోవాక్సిన్ గురించి చూసుకుంటే కనుక, కోవాక్సిన్ అనేది మన ఇండియన్ వ్యాక్సిన్, మన ఈ 3 ఇన్స్టిట్యూట్స్ కలిపి డెవలప్ చేశాయి. ఓకే, ICMR అండ్ భారత్ బయోటెక్ అండ్ దిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. అయితే మనం దీంట్లో కోవిషీల్డ్తో ఫస్ట్ కోవాక్సిన్ కంపారిజన్ చూసుకుంటే కనుక, కోవిషీల్డ్ అనేది ఇట్స్ లైక్ వెక్టర్ బేస్డ్. ఓకే, ఇదేమో కోవాక్సిన్ అనేదేమో టోటల్ వైరస్ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ ఏ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది, కోవాక్సిన్ వ్యాక్సిన్ అనేది మనకు చనిపోయిన వైరస్. ఓకే, ఈ చనిపోయిన వైరస్ మన బాడీలో ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటనేది మళ్ళీ నేను చెప్తాను మీకు. ఇది 2 doses తీసుకోవాలి, 4 weeks అపార్ట్. 2 doses మధ్యలో 4 weeks గ్యాప్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవచ్చు. 18 years దాటిన వాళ్ళందరికీ ఇండియాలో ఈ వ్యాక్సిన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంది. వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ ఉమెన్, అంటే పాలిచ్చే తల్లులు, తర్వాత గర్భంలో ఉన్న మహిళలకి ఈ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ అడ్వైస్ కాలేదు, కానీ దాని తర్వాత వాళ్ళు కూడా తీసుకోవచ్చని ఉంది. కాకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలని లేదు, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, తీసుకోవాలో వద్దు అనేది వాళ్ళ డాక్టర్తో సంప్రదించి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత ఒకటి, ఇది ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది, మజిల్కి ఇస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు డోసెస్ మధ్యలో ఒకవేళ వేరియేషన్ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన కోవిషీల్డ్ డోసెస్కి ప్రపంచం మొత్తం మీద చాలా వేరియేషన్ ఉంది, కానీ కోవాక్సిన్ డోసెస్కి మనకు వేరియేషన్ లేదు. ఓన్లీ 4 weeks గ్యాప్తో తీసేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 1 or 2 weeks అడిగినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ మనకు 2nd week తర్వాత బాగా వస్తుంది. తర్వాత ఈ కోవాక్సిన్తో ఒక లాభం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వేరే వాటితో పోలిస్తే కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వైరస్ ఆల్రెడీ చనిపోయింది కాబట్టి కొత్తగా యాక్టివ్ రిప్లికేషన్ లేదు. ఒక నష్టం ఏంటంటే ఇమ్యూనిటీ విల్ బి లిమిటెడ్ అనమాట. అంటే మనకు తక్కువ టైం ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా కాకుండా సపోజ్ వెక్టర్ బేస్డ్ కానీ mRNA వ్యాక్సిన్స్ ఉంటాయంటే వాటి ఇమ్యూనిటీ కొంచెం లాంగ్ లాస్టింగ్, అంటే ఎక్కువ రోజులు ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్యూచర్లో కోవాక్సిన్ మేబీ 3rd dose గురించి ట్రయల్స్ చేసినా చేయొచ్చు. ఒక 6-7 months తర్వాత ఓకే, ఫర్ 1 week, ఫర్ 1 year మీకు 2 doses సరిపోతే ఫర్ 3rd year ప్రొటెక్షన్ కోసం మీరు ఇంకో డోస్ తీసుకోవాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే మెకానిజం అలాంటిది అనమాట, వైరస్ వ్యాక్సిన్ మెకానిజం. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చిన్నపిల్లల్లో కోవాక్సిన్ ట్రయల్స్ ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయిపోయాయి.
ఎయిమ్స్ పాట్నాలో జరుగుతున్నాయి. ఇవి మనకు ఇప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ట్రయల్స్లో ఉన్నాయి. ఒక 2-3 మంత్స్లో మనకు ఒక ఐడియా రావచ్చు. అవసరమైతే చిన్నపిల్లల్లో కూడా ఎమర్జెన్సీ ఆథరైజేషన్కి ఇది రావచ్చు అనమాట కోవాక్సిన్. తర్వాత మనకు ఇన్ ఏ నట్షెల్ ఇట్స్ ఎ హోల్ వైరస్ వ్యాక్సిన్, ఇట్స్ ఎ కిల్డ్ వ్యాక్సిన్. తర్వాత 2 doses తీసుకోవాలి, 0.5 ml ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తారు, 4 weeks ఎపార్ట్లో తీసుకోవాలి. తర్వాత ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవద్దు, ఎవరు తీసుకోవద్దు అనేది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటే కనుక మనకు ఆల్రెడీ కొంతమందికి ఏంటంటే హెయిర్ డై పడకపోవడం, వెజిటబుల్స్ ఎక్కువ పడకపోవడం, తర్వాత సివియర్గా ఏదైనా డస్ట్ కట్ల ఎక్స్పోజ్ అయినప్పుడు సివియర్ బ్రాంకియల్ ఆస్తమా అటాక్ రావడం, తర్వాత ఒళ్ళంతా దద్దులు రావడం, తర్వాత ఏంటంటే ఇప్పుడు సపోజ్ హెయిర్ డే వేసుకుంటే కొంచెం ఇట్లా నుదుటి పైన దీని మీద చిన్న చిన్న పొక్కులాగా రావడం, ఇలాంటి వాళ్ళు ఏంటంటే అలర్జిక్ టెండెన్సీ ఉన్న బాడీస్ అంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు కొంచెం కాషన్గా ఉండాలి, దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వాళ్ళ అడ్వైస్ ప్రకారం తీసుకోవాలి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫార్మకలాజికల్ ప్రొడక్ట్స్ అంటే పెన్సిలిన్ కానీ, మోనోసెఫ్ కానీ, అంటే సెఫ్ట్రాక్సోన్ కానీ, కొంతమందికి ఫ్లోరోక్వినోన్స్ అంటే ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ పడే టాబ్లెట్స్, ఇట్లాంటి వాటికి కొంతమందికి పడవ అనమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ సలహా మీద తీసుకోవాలి. ఏం లేదు అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మోర్ విజిలెంట్గా ఉండాలన్నమాట. ఇట్స్ లైక్ ఎవరు తీసుకోవద్దు అన్నదానికి క్లియర్గా ఉంది, కానీ ఎవరికి రియాక్షన్ వస్తుంది అన్నదానికి మనకు క్లియర్గా లేదనమాట. సరే, రియాక్షన్స్ అసలు ఏమేమి రావచ్చు అంటే ఫీవర్, బాడీ పెయిన్స్ అనేవి ఆల్మోస్ట్ 80% పీపుల్లో వస్తాయి. కొంచెం తల తిరగడం, లిటిల్ బిట్ నర్వస్నెస్, తర్వాత ఏంటంటే చేతులు వణకడం, తర్వాత మూడ్ చేంజెస్ రావడం, ఇలాంటివన్నీ కొంతమందిలో వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే కోవాక్సిన్తో సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు నాట్ నోటెడ్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బ్రెజిల్, పెరు ఇలాంటి కంట్రీస్లో కూడా కొంచెం అది ఆథరైజేషన్కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. కొన్ని కంట్రీస్లో పర్మిషన్ వచ్చింది. దాంట్లో కూడా త్రూఅవుట్ ద వరల్డ్ ఏమైనా కంట్రీస్లో వాడుతున్నా కూడా దాంట్లో సీరియస్ రియాక్షన్స్ అయితే ఎక్కడ నోటబుల్ కాలేదు కోవాక్సిన్తో. ఓకే, అండ్ మనకు ఇంకోటి ఏంటంటే అసలు ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా, ఇప్పుడు సపోజ్ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా ఇప్పుడు 2వ రోజు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఏమైనా ఎక్కువ వస్తున్నాయి అంటే వైరస్ కంటే వ్యాక్సిన్తో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని కొంతమంది క్వశ్చన్ అడిగారు అనమాట. అసలు ఎందుకు వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి? మామూలుగా ఏంటంటే మన ఇండియాలో అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది చాలా తక్కువ. మనం ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి తప్ప అడల్ట్ వ్యాక్సినేషన్ అని స్ప్లీనెక్టమీ అయిన వాళ్ళకి. అదే వెస్ట్రన్ పాపులేషన్లో ఎట్లుంటుందంటే స్మోక్ చేసే వాళ్ళకి, తర్వాత ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఎక్కువ రోజులు అంటే 80 years పైన ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనకేంటంటే ఎవ్రీ ఇయర్ ఒకటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా ఒకటి, ఇన్ఫ్లుయెన్జా ఏ ఒకటి, ఇట్లాంటివన్నీ వ్యాక్సిన్స్ ఇస్తారనమాట. కాబట్టి అడల్ట్ వ్యాక్సిన్స్ మీద వాళ్ళకి కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇట్స్ లైక్ నార్మల్ అదర్ వ్యాక్సిన్ అనుకొని వాళ్ళు మామూలుగా తీసుకుంటారు. ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ టైం మనకి. అందుకని ఏంటంటే ఇలా డౌట్స్ కొన్ని వస్తాయన్నమాట. మనకి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు సపోజ్ కంపోజిషన్ ఆఫ్ కోవాక్సిన్ కనుక మనం తీసుకుంటే దాంట్లో ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, తర్వాత 2-ఫినాక్సీ ఇథనాల్ ఉంటుంది, తర్వాత ఫాస్ఫేట్ బఫర్ ఉంటుంది, తర్వాత ఏంటంటే TLR7/8 అగోనిస్ట్ ఉంటుంది. ఈ 4-5 మాలిక్యూల్స్ అన్నీ కలిపి ఆ 0.5 ml కన్స్టిట్యూట్ చేస్తాయి అనమాట. దీంట్లో ఉన్న వైరస్ ఏమో మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, మిగతా ఏంటంటే ఇమ్యూనిటీని బూస్టింగ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇది నార్మల్ పర్సన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ప్రోటీనా లేకపోతే బయట ప్రోటీనా అని చెప్పి బాడీ కొంచెం బేరీ చేస్తూ ఉంటుంది అనమాట, మనదా వేరేదా అని చెప్పి. అలా కాకుండా మనం ఆ ప్రోటీన్కి ఆ వైరస్ కొంచెం అల్యూమినియం హైడ్రాక్సైడ్, కొంచెం TLR అగోనిస్ట్, కొంచెం ఇథనాల్ ఇలాంటివన్నీ పూసి పంపినాం అనుకోండి, ఖచ్చితంగా ఓకే ఈ సబ్స్టెన్స్ అయితే మన బాడీలో అవైలబుల్ ఉండవు అని చెప్పి బాడీ తొందరగా రియాక్ట్ అవుతుంది అనమాట. అలా అంటే మనకు వచ్చే ఇమ్యూనిటీని తొందరగా తెప్పడానికి, మరి ఎక్కువగా తెప్పడానికి మనకి ఎనర్జీ బూస్టర్స్ అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు కదా, అంటే మనం తినే ఇవి కాదు అలా అనమాట. ఓకే, దీస్ ఆర్ లైక్ అడ్జువెంట్స్ అంటారు అనమాట. వీటన్నిటితో ఏంటంటే కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా అలర్జిక్ రియాక్షన్స్ అంటే అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయని చెప్పి వ్యాక్సిన్ తీసుకోవడం ఆపడానికి లేదు. ఫస్ట్ వేవ్ తర్వాత మనకు సెకండ్ వేవ్ వచ్చే ముందు మధ్యలో కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా నార్మల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు వీ హ్యావ్ ఏ ఛాన్స్ అంటే వెదర్ టు కాంటెంప్లేట్ ఫర్ విచ్ వ్యాక్సిన్ టు గో, వెదర్ టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ 2 or 3 months అలా ఉంది. కానీ సడన్గా మనకు సెకండ్ వేవ్ సర్జ్ అనేది అంటే ఫర్ అన్ ఎస్టిమేషన్ మనకు 108 days ఉంటుంది సెకండ్ వేవ్ అని చెప్పి ఈరోజు వచ్చిందనమాట. మనకు ఆల్రెడీ 60-70 days అయిపోయినట్టుంది. ఇంకో 1 monthలో మనకు బై ద ఎండ్ ఆఫ్ జూన్ సెకండ్ వేవ్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది అన్నట్టు ఒక ఎస్టిమేషన్ ఉందన్నమాట బై గాడ్స్ గ్రేస్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనము ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో హౌ ద వైరస్ కంప్లీట్లీ గోస్ అంటే కంప్లీట్గా వైరస్ అనేది ఎలా పోతుంది అనే దానికి కొన్ని హైపోథసిస్లు ఉంటాయి అనమాట. అంటే మనం ఇవి చేస్తే అది పోవచ్చు అని చెప్పి. ఇట్స్ లైక్ అంటే కొత్తదేం కాదు, ఇట్స్ లైక్ కంపైలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇది మనకు ఎల్లుండి వీడియోలో చూద్దాం. రేపు ఏంటంటే మనకు కోవిషీల్డ్ అండ్ స్పుత్నిక్ గురించి ఓకే, అండ్ ఏమైనా అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా వాటితో ఏందనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.